వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. రామ్మోహన్ గారు, నేను ఒక ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు 6-10 వయసులో, అంటే 60-70 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మీకు పెళ్లి అవసరమా అనే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందరూ ఏమనుకుంటారా అని కూడా అనుకుంటే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉంటున్నారు ఆ వయసులో. మరి అప్పుడు ఏమనుకోరా అంటే ఏమంటారు మీరు? మీరు చెప్పేది చాలా ఇదిగా ఉందండి. ఎందుకంటే నేను కూడా 6-10 దాటుతున్న వయసులోనే ఉన్నాను నేను. కాబట్టి ఇప్పుడు నేను ఆలోచించుకోవాలన్నమాట ఉండేది ఊరిక. మీరు అన్న ప్రశ్నలో చెప్పేది ఏంటంటే 6-10 దాటిన తర్వాత ఒంటరిగా ఉన్నవాళ్ళు అట్లని చెప్పి 6-10 దాటింది కదా, నాకు భార్య ఉంది, ఇంకొక భార్య కావాలా, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కావాలా అనుకోవద్దండి ఉండేది ఊరిక. ఒంటరిగా ఉన్నవాళ్ళు, భార్య లేని వాళ్ళు కానీ భర్త లేని వాళ్ళు కానీ, సరే మీ కొడుకులు కూతుళ్ళు అందరూ కోడలు ఉంటారు చేసే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు చేస్తారు. కొంతమంది ఇప్పటి కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్తున్నారండి. వాళ్ళకు బాధ్యతలు సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళకి బాధ్యతలు ఉంటున్నాయి, చేస్తున్నాయి, వాళ్ళని కూడా కాదనలేము మనము. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండేది ఏం చేస్తారు, వాళ్ళకు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, భర్త భార్య లేనప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు అనమాట. 60 దాటిన తర్వాత ఒంటరిగా ఉంటున్నారు. కానీ ఆ జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంటుందండి. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. నేను కూడా ఒంటరి వాడిని. నేను ఎందుకు అన్ని ఇస్తారు కదండి, అన్ని అమరుస్తున్నారు కదా పిల్లలు. అన్ని అమరిస్తే సరిపోతుందా అండి? అంటే వాళ్ళకి మాత్రము బాగా వాళ్ళ భార్య కానీ ఇది కానీ ఉండాలా, వీళ్ళు మాత్రం ముడుచుకొని కూర్చొని వాళ్ళు పెట్టింది తినుకుంటా ఇచ్చింది చేసినాం కదా ఉండాలా? వీళ్ళకేమి లవ్ కానీ ఇది కానీ ఉండాలా అని చెప్పిన అఫెక్షన్ అనేది మాకు తోడు ఉండాలా, మాకు కూడా కావాలా, మేము కూడా ఒక చోటికి పోవాలా అని అంటే ఎవరిని బట్టే పిలిస్తే వాళ్ళు వస్తారా ఉండేది? అంటే ఆ వయసులో కూడా మరి ఖచ్చితంగా ఏందండి. ఇప్పుడు నేను కూడా చూస్తూనే ఉంటాను. నేను ఏమన్నా నాకు సభ్యుని వాళ్ళు, నాకు ఆలోచనకు వచ్చిన వాళ్ళు ఉంటారా చేస్తారా అని చెప్పని ఉంటాను నేను. ఉన్నప్పుడు నువ్వు పోవద్దు, నువ్వు వాళ్ళతో పోవద్దు అని చెప్పని, నాకంటే ఎవరు లేరు కాబట్టి పర్లేదు అనుకోండి. ఈ వయసులో కూడా అంటే అలా ఆ కోరికలు, ఆ ప్రేమ, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయిని ప్రేమించాలి అనే ఆలోచనలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే పెళ్ళినే చేసుకోవచ్చు, పెళ్లి కానప్పుడు సహజీవనం చేయాలని చెప్పని కూడా ఉండేదానికి ఆలోచించుకోవచ్చు. అలా ఆలోచించుకోవడం ఏమాత్రం తప్పులేదండి ఉండేది. అలా ఉంటేనే వాళ్ళ జీవితము ముందు ముందు సాఫీగా సాగుతుంది. ఎందుకంటే వైద్యపరంగా కూడా మనం చూసుకుంటే ఒకరనేది మనకు దగ్గర ఉంటే వాళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పుడు కొన్ని షేరింగ్ చేసుకోవడం కానీ, కొద్దిగా మాట్లాడుకోవడంలో కానీ, ఉండేదాంట్లో వాళ్ళకి కొద్దిగా హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట. అలా చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు చేసినందుకు. కాకపోతే కొందరు ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేడీస్కి కానివ్వండి, ఎక్కువ 60 దాటిన వాళ్ళు చేసిన వాళ్ళకు కొన్ని పరాలు మెయిన్గా అంటే సెక్స్ పరమైన కోరికలు వాళ్ళకి తక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ప్రకృతి సహజంగా ఏమనుకోండి కానీ మగవాళ్ళల్లో మాత్రము ఎంత 60 దాటిన తర్వాత కూడా సెక్స్ కావాలి అనే ఆలోచనలు ఉంటాయండి. అది మనము వాళ్ళు అనుకుంటారు అనమాట. దాంట్లో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము గమనిస్తూ ఉంటాము, చాలా మందిలో గమనిస్తుంటాము. మాకు 60 ఏళ్ళు ఉన్నాయి కదా, నేను 50 ఏళ్ళ ఆమెను నేను చేసుకుంటే నాకు ఎట్లబ్బా నేను చేసుకొని, కానీ 40 ఏళ్ళ ఆమెను చేసుకుంటా అంటే ఒప్పుకుంటుందా? లేకపోతే 30 ఏళ్ళ ఆమెను చేసుకుంటా అబ్బా నువ్వు ముసలితో నేనేం చేస్తా అని చెప్పని ఆ పాటికి చూసుకుంటాను అనమాట. ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి నాకు, మీరు అంటా ఉంటాను నాకు వస్తుంది. ఇట్లనే ఈ 60-70 ఏళ్ళ ఉన్న వాళ్ళల్లోనే కొద్దిగా ఒక 50 ఏళ్ళ పరిచయం అయిందండి. ఒకతనికి పరిచయం అయింది. అతనికి బాగా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, బాగున్నాయి అనమాట. అతను పిల్లలంతా ఎక్కడో చెట్లు అయిపోయినారు, ఒక్కడే ఉన్నారు అనమాట. ఆమెను మామూలుగా కొద్ది పరిచయం అయిన తర్వాత అడిగాడు అనమాట, ఏమండి మరి మీరు ఏమన్నా ఉంటారా చేస్తారంటే, ఉంటానండి నేను, నాకు కూడా ఎవరు లేరు, మా అబ్బాయి కూడా ఎక్కడో ఉన్నాడు అంటే, ఆ అమ్మాయి కొద్దిగా అందంగా ఉంటుంది, 50 ఏళ్ళు ఉన్నాయి కానీ కొద్దిగా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఆయన కొద్దిగా 70 ఏళ్ళు ఉంటాయి. కానీ పాపం అతనికి ఏదో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు. ఏమని చేసింది, నేను ఉంటా కానివ్వండి, నేను మీతో ఉంటాను, నేను బయటకు ఎక్కడ తిరగాని మీరేం అడగకూడదు అంటుంది. నేను బయట తిరిగినా కానీ ఇంకా చూడు ఎంత విపరీతం తోడడం ఉందో చూడండి ఉండేది. ఏదో ఆమెకు 50 ఏళ్ళు ఉంది, పర్వాలేదు, పోనీ 30 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు అంటే కాదు, నాకేం ఎట్లా అనేది అనుకోదు.
50 ఏళ్ళు ఉన్నామా అందంగా ఉంది అని చెప్పి నేను ఎక్కడ తిరుగుతా అంటే అది ఎంత సమంజసం చెప్పండి. అలా ఆలోచన తోడు కూడా ఉండాలండి. కావని 60 ఏళ్ళు కానీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఉండాలండి. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. ఆ వయసులో ఆ వయసులో కూడా చాలా జరుగుతున్నాయి అనమాట. జరుగుతుంది. కానీ అంటే నాకు కూడా ఒంటరిగా ఉన్నానండి. నా ఆలోచన వేరే ఉంటుంది. వీడియోలో చెప్పారు. అదే అంటే ఒక్కొక్కరికి ఒక పరిస్థితుల ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళు సంసారంలో అన్ని ఉండి చేసి పిల్లలు ఉండి వాళ్ళకు కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొడుకులు కోతలు అది ఉండే చేసేసి ఈ వయసులో నీకు అది ఇది అని అంటే వాళ్ళని నచ్చపాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకు కూడా మా అమ్మ నాన్నకు కూడా కొద్దిగా ఉంటే బాగుంటుంది. కొంతమంది వస్తున్నారండి. కొంతమంది మా అమ్మ నాన్న ఒంటరిగా ఉన్నారు కదా, ఆయనకి ఏదో ఒకటి తోడుంటే వాళ్ళు పాటుకుంటారు అనేది ఉంటారు అనమాట. అది చాలా మంచి నిర్ణయం ఉంటుందండి. అంటే కొంతమంది రామ్మోహన్ గారు ఇప్పుడు పిల్లలు అటు పిల్లలు ఇటు పిల్లలు ఒప్పుకుని పెళ్లిళ్ళు చేస్తున్నారు. అవునండి. అలా కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నా ఒకవైపు ఒప్పుకోకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. అవునండి. అది ఎంత వరకు మరి కరెక్ట్ అంటారు? ఉండొచ్చా ఆ వయసులో కూడా లివింగ్ రిలేషన్? అదే బెస్ట్ అండి. పెళ్లి కంటే కూడా ఆ లివింగ్ రిలేషన్ ఉంటేనే ఏ సమస్యలు రావు అనమాట. అంతే. ఏ సమస్యలు పెళ్లి అంటే మళ్ళీ కొన్ని రావచ్చు. మా ఆస్తి ఎక్కడ పోతుందో అనే కొడుకులకు ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికంటే లివింగ్ రిలేషన్స్ కలిసి ఉంటారు, పేస్తారు. ఒకవేళ లేదనుకోండి వెళ్ళిపోయినా కానీ దానికేం నష్టం ఉండదు. ఇప్పుడున్న జనరేషన్ లోనే యువకులే చాలా మంది ఉంటున్నారు. 1 or 2 years ఉంటే విడిపోతున్నారు. వీళ్ళలో 50 ఏళ్లలో 60 ఏళ్లలో విడిపోయినంత మాత్రం నష్టం ఏం లేదు కదా. ఇంకొకరు వాళ్ళకి తగినటువంటి వాళ్ళు అంటే ఆ వయసులో పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ చాలా మంచిదండి. ఇప్పుడు చట్టాలు కూడా వీళ్ళకు అనుకూలంగా లివింగ్ రిలేషన్ లో ఉండి వాళ్ళను మళ్ళీ పోవడానికి కూడా లేదనమాట. మనం రీసెంట్ గా నేను చూసాను సుప్రీంకోర్టులో ఉండేదిగా. వాళ్ళు లివింగ్ రిలేషన్ ఉన్నాం కదా అని చెప్పని మాకు ఆకులు ఈ కలు ఉండవు. ఆస్తి హక్కులు మీరు ఉన్నంత వరకు ఉండండి, హ్యాపీగా ఉండండి. కానీ అన్యాయం చేసుకోవద్దు. ఒకరికొకరు చాలే నా అవసరాలు తీరిపోయినాయి అని చెప్పి ఇంకొకరిని చేసుకుందాము అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న తర్వాత కలిసి ఉండండి. అప్పటిలాగా యువతలాగా మీరు ఇప్పుడున్న యువత ట్రెండ్ మారిపోతుందండి. అలా ఆలోచించద్దు. హ్యాపీగా ఉన్నంత వరకు మీరు లివింగ్ రిలేషన్లో ఉండండి. వీలైతే పెళ్లి చేసుకోండి. కొంతమంది పెళ్లి కూడా చేసుకుంటున్నారండి. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని ప్రేమలేఖలు కూడా రాసుకుంటున్నారు. మీరుందా ఈ వయసులో మీరన్నా నమ్ముతారా? 60 సంవత్సరాల్లో ప్రేమలేఖలు రాస్తున్నారు అని చెప్పారంటే అది ఎందువల్ల మనం వాళ్ళని ఏ మాత్రం కూడా నిరుత్సాహపరచొద్దండి. ఎంతమంది ఉన్నా కూడా తోడు అనేది భర్తకి భార్యకి భర్త అనేది ఖచ్చితంగా ఆ తోడు అనేది వేరు అంతే. అది ఎలా తీసుకున్నా మనం ఎలా ఆలోచించుకున్నా అది రొమాన్స్ అనుకోండి, ఇంకా వేరే ఎఫెక్షన్ అనుకోండి, ఏది అనుకున్నా ఖచ్చితంగా పిల్లలు మనవలు ఉన్నా కానీ అది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకేమో షాపింగ్ పోదాము, మంచి రెస్టారెంట్స్ పోదాము, మంచి ప్లేసెస్ పోదాము, అట్లా ఉంటుంది. వీళ్ళకి మగవాళ్ళకేమో దాదాపు చాలా మంది కొన్ని ఎక్కువ సెక్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారండి. నేను నా అబ్జర్వేషన్లో కొంతమంది అడిగిన వాటిలో చేసిన వాళ్ళు సెక్స్ కావాలా 60 ఏళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళకి కొద్దిగా తక్కువ హార్మోన్స్ వల్ల కానివ్వండి, దీనివల్ల కానివ్వండి వాళ్ళకి కొద్దిగా లేడీస్లో తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఈ విధంగా ఆనందం ఉంటుంది. మాతో ఒకరు ఉన్నారంటే మేము షాపింగ్కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు. కొంతమంది అయితే కన్నా మాకు విదేశాల్లో అంటే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకు పోనీ వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు కాదు, డబ్బులు ఉన్నా కానీ ఒక తోడు ఉంటే మనం వెళ్ళొచ్చు కదా అనేది ఉంటారు కదా. వాళ్ళు కూడా విదేశాలకు పోవడానికి చేయడానికి ఒకరు ఉంటే బాగుంటుంది. అంటే ఫ్లైట్ జర్నీలు అట్లా కొన్ని అట్లా లేడీస్లో ఎక్కువ ఉంటున్నాయండి. జెంట్స్లోనేమో అది కూడా ఉంటుంది కానీ ఈ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సెక్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అది ఉంటే మాకు బాగుంటుంది, ఇంకా సంతోషంగా ఉంటాం మేము. సో ఏదేమైనా 60-70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం కంటే లివింగ్ రిలేషన్ చాలా ఉత్తమం అండి. నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే అండి.